Ja, oi. Ja, oi. అందిస్తారు. ప్రణయ్ చెప్పండి, రోహిత్ రెడ్డికి ఈడీ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. మరికొద్ది సేపట్లోనే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఆఫీస్ కి రాబోతున్నారు. ఉదయం 9:30 సమయంలోనే తన మణికొండ నివాసం నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. ఆ తదనంతరం కూడా అక్కడ నుంచి నేరుగా కూడా గచ్చిబౌలికి వెళ్లారు. గచ్చిబౌలిలో తన యొక్క ఎవరైతే ఆఫీస్ కి సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారో తన నివాసానికి అక్కడ ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళడం, అక్కడ కొన్ని డాక్యుమెంట్స్, ఆ కీలక డాక్యుమెంట్స్ ఎవరైతే ఈడీ అధికారులు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఉదయం నుంచి కూడా అవన్నీ సేకరించిన నేపథ్యంలో ఆ డాక్యుమెంట్ 2015 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా కూడా 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సేకరించిన అనంతరం కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులకు అప్పయిపోతున్నారు. అయితే ప్రధానంగా తన బంధువులకు సంబంధించినటువంటి అంశాలలో క్లియర్ గా చూస్తే తన బంధువులకు సంబంధించినటువంటి వ్యాపారాలలో లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఎక్కువ మొత్తంలో ఈయన కొన్ని గతంలో 2017-18 కాలంలో చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఎక్కువ మొత్తంలో జరిగినటువంటి దాదాపు 7-8 కోట్ల వరకు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి ఈడీ అధికారులు అయితే డాక్యుమెంటేషన్ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ తీసుకొని దాంతో పాటుగా విద్యా అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను కూడా ఇది అధికారులు ప్రశ్నల్లో సంధించడం జరిగింది. సో ఇవన్నీ కూడా పట్టుకొని పైలట్ రోహిత్ రెడ్డి మరికొన్ని క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇక్కడ ఈడీ అధికారుల కార్యాలయానికి రాబోతున్నారు. అయితే తన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న నేపథ్యంలోనే భిక్ష అనంతరం కూడా మధ్యాహ్న సమయంలో భిక్ష అనంతరం కూడా ఆయన భిక్ష చేసిన తర్వాత ఈడీ ఆఫీస్కి రాబోతున్నారు. తదనంతరం కూడా ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈడీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. సో ఆఫ్టర్ లంచ్ ఎప్పుడైతే భిక్ష తర్వాత నేను వచ్చి ఈడీ కార్యాలయానికి చేరుకుంటానో తదనంతర నిన్న కూడా దాదాపు 6 గంటల వ్యవధిలో కూడా ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి రోహిత్ రెడ్డి ఈ రోజు కూడా చెప్పబోతున్నారు. మరికొన్ని క్షణాల్లో దీనికి రాబోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.
పాయింట్ ఉంది అక్కడ.